శాంక్షన్ అయ్యింది 33,51,863. ఖచ్చితంగా ఇది ఒక ఇది ఏమంటే సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ప్రజలకి చాలా ఒక మంచి, ఎందుకంటే మీరు చూస్తున్నారు హాస్పిటల్స్ వెళ్తే లక్షల లక్షల్లో బిల్ అవుతుంది. ఖచ్చితంగా పేదవాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు. దానికోసం సీఎం గారు ఎవరన్నా పేషెంట్ ఉంటే వాళ్ళకి అప్లై చేసుకోమంటున్నారు. పేదవాళ్ళు ఎవరన్నా నిజంగా పేదవాళ్ళు చాలా కష్టపడే వాళ్ళు ఉంటే అప్లై చేసేమన్నారు. దాదాపు చాలా మంది అప్లై చేస్తున్నారు. మనకు వార్డ్ నుంచి వాళ్ళ ఏమంటే వార్డ్ ఇన్ఛార్జ్ కానీ లేకపోతే గ్రామ ఇన్ఛార్జ్ ఎవరన్నా వచ్చి వాళ్ళ ద్వారా మనకు వచ్చేసి వీళ్ళకి ఇబ్బంది వస్తుంటే మనం క్రాస్ వెరిఫికేషన్ చేసుకుంటున్నాం. ఎక్కడ ఈయన ఖచ్చితంగా ఈ గ్రామస్తుడేనా లేకపోతే వేరే గ్రామస్తుడేనా ఖచ్చితంగా వెరిఫై చేసుకొని దాని తర్వాత ఎక్కడ కూడా బిల్స్ అంటే ఎక్కడ కూడా పెండింగ్ పడకుండా మళ్ళీ ఒక్కసారి వెరిఫై చేసుకొని, ఎందుకంటే ఒక్కసారి మళ్ళీ పైన వెళ్తే మళ్ళీ అక్కడ ఏమైనా చిన్న మిస్టేక్ అయితే కూడా మళ్ళీ అది మొత్తం ఫైల్ రిటర్న్ వస్తుంది. అది కాకుండా మనం ముందే ఇక్కడ మన ఆఫీస్లోనే వెరిఫికేషన్ చేసి మనం పెడుతున్నాం. ఏది చిన్న అంటే సిగ్నేచర్ లేకుంటే కూడా అది రిటర్న్ వస్తుంది. అది కాకుండా మా ఆఫీస్లోనే మొత్తం క్లియర్ చేసేసి మనం మళ్ళీ అక్కడ అమరావతికి పంపిస్తున్నాం. అక్కడ క్లియరెన్స్ వచ్చేస్తుంది. దాదాపు పెట్టిన కరెక్ట్ 1-2 మంత్స్లోనే మనకు చెక్స్ వచ్చేస్తున్నాయి. ఖచ్చితంగా ప్రజలంతా ఎందుకంటే చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే దాదాపు ఒక 2 లక్షలు 3 లక్షలు ఒకళ్ళకి 10 లక్షలు ఎల్ఓసి కూడా వచ్చింది. 10 లక్షల వరకు ఎల్ఓసి కూడా వచ్చింది. దానికోసం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పేదల కోసం వర్క్ చేస్తుంది. ఖచ్చితంగా నంద్యాల కాన్స్టిట్యున్సీ వరకు ఫారూక్ గారు కూడా 24/7 వర్క్ చేస్తున్నారు. నేను కానీ మా అన్న కానీ మా తెలుగుదేశం కార్యకర్తలు కానీ వార్డ్ ఇన్ఛార్జెస్ కానీ బూత్ ఇన్ఛార్జెస్ వరకు మనం పనిచేస్తున్నాం, కృషి చేస్తున్నాం. ఖచ్చితంగా మనమంతా పేద ప్రజల కోసమే పనిచేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు మనకు ఎన్నుకున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి జవాబాదారీ ఇవ్వాలి. కాబట్టి ఖచ్చితంగా మేము ఏ చిన్న సమస్య వచ్చినా మన ఫారూక్ గారి ఆఫీస్ ఎప్పుడు ఓపెన్ ఉంటుంది. మీరు ఎప్పుడన్నా రావచ్చు. ఖచ్చితంగా ఏ చిన్న సమస్య ఉంటుందో నాకు ఫోన్ కూడా చేయవచ్చు. ఖచ్చితంగా మీకోసం నేను ఎప్పుడూ అవైలబుల్ ఉంటానండి. థ్యాంక్ యూ. జై హింద్, జై తెలుగుదేశం.